శ్రీరామాయ నమః. సపరివారంగా అయోధ్యకు చేరుకున్నటువంటి శ్రీరామచంద్రుడు రాజ్యంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అందరూ కూడా ఆనంద పరవశులై చూస్తూ ఉన్నారు. మంగళతూర్యారావాలు మ్రోగించుకుంటూ కొంతమంది, బంగారు పాత్రలు చేత పట్టుకుని కొంతమంది, అక్షతలు చేత పట్టుకుని కొంతమంది, తీపి పదార్థాలు లడ్లు మొదలైనటువంటివి పదార్థాలు కొన్ని పట్టుకుని, గోవులు ఇటువంటివన్నీ కూడా ముందు నడుస్తూ ఉండగా, వేద మంత్రాలు ప్రతిధ్వనిస్తూ ఉండగా రామచంద్రుడు పుణ్యప్రదంగా అయోధ్యలోకి అడుగుపెట్టాడు. ప్రజలందరికీ కూడా అభివాదం చేస్తూ వెంటనే అక్కడ తన మంత్రులు ఉన్నారు, పెద్ద పెద్ద మంత్రులు, వశిష్ఠాది మహర్షులంతా కూడా ఉన్నారు, మిగిలినటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్ళందరి ముందు కూడా ఎవరెవరు సీతాన్వేషణలో, రావణవధ కార్యక్రమంలో ఎవరెవరు తనకి తోడ్పడ్డారో ఆయా వానరులందరి యొక్క గొప్పతనాన్ని, విభీషణుడి యొక్క గొప్పతనాన్ని, ప్రత్యేకించి సుగ్రీవుడి యొక్క గొప్పతనాన్ని, సహాయాన్ని, మేలుని, ఇవన్నీ కూడా కృతజ్ఞుడైనటువంటి రాముడు వాళ్ళందరికీ చక్కగా వివరించాడు. ఇది మనం తెలుసుకోవాలండి. కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన అని మనకి రామాయణంలోనే చెప్తాడు మహర్షి. ఎవరి చేతన్నా గనక మనం ఒక సహాయాన్ని గనక పొందినట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా మళ్ళీ తిరిగి ప్రతి కర్తవ్యం అనేటువంటిది చెయ్యాలి. ఇది సనాతన ధర్మము అని చెప్పి మహర్షి మనకు ఉద్బోధిస్తారు. రామచంద్రుడు అటువంటి ధర్మాన్ని పరిపాలిస్తూ ఉండేటువంటి వాడు కాబట్టి వెంటనే తాను ఎవరెవరి చేత ఎటువంటి సహాయాన్ని పొందాడో అందరికీ కూడా వివరించి చెప్పాడు. అందరి మధ్య కూడా అందరితో చెప్తూ అభివాదం చేస్తూ ఆయన ఐక్ష్వాకాశుషితం రమ్యం ఆససాద పితృగృహం, తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు యొక్క గృహంలోకి ప్రవేశించాడు. ఆయన తండ్రి యొక్క భవనంలోకి ప్రవేశించగానే తల్లులు కూడా కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు తల్లులు కూడా అక్కడ ఆసీనులై ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి కూడా ముందుగా అభివాదం చేశాడు. చూడండి, పితుర్భవన మాసాద్య ప్రవిశ్య చ మహాత్మనః కౌసల్యం చ సుమిత్రం చ కైకేయీం అభివాద్య చ. ముగ్గురు తల్లులకి ఆయన నమస్కరించాడు. ఈ వానర వీరులందరూ వచ్చారు. మర్నాడు పట్టాభిషేక ముహూర్తం, వీళ్ళందరికీ కూడా విడిది ఏర్పాటు చేయాలి. ముందుగా సుగ్రీవుడు అందరిలోకి కూడా వానరోత్తముడు, శ్రేష్ఠుడు, తనకు సహాయపడటంలో, సీతాన్వేషణ కార్యక్రమంలో ఎంతో సహాయపడ్డాడు. అందుకని ఆయనకి ముందుగా ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉన్నాడు. భరతుడితో చెప్తూ ఉన్నాడు, స్వయంగా తాను నివసించేటువంటి మందిరాన్నే, తన మందిరాన్నే సుగ్రీవుడికి విడిదిగా ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్తాడు. తాను నివసించేటువంటి మందిరం చాలా గొప్పగా ఉంటుంది, మణిమయ రత్నభూషితమై ముక్తామణులతో అలరి ఉంటుందన్నమాట. చూడండి, యచ్చ మద్భవనం శ్రేష్టం సాశోకవనికం మహత్ ముక్తా వైడూర్య సంకీర్ణం సుగ్రీవాయ నివేదయ. ముక్తా వైడూర్య సంకీర్ణం, ముక్తామణుల చేత, వైడూర్యమణుల చేత పొదగబడినటువంటి నా భవనాన్ని సుగ్రీవుడికి విడిదిగా ఇవ్వండి అని చెప్పి చెప్పగానే భరతుడు అక్కడ ఉండేటువంటి సేవకుల చేత ఇంకా మంచి మంచి తైల దీపాలు, ఆస్తరణాలు అంటే ఒక రకంగా పరుపులు అని చెప్పి చెప్పుకోవచ్చు, మెత్తటి ఆస్తరణాలు ఇవన్నీ కూడా అధికంగా తెప్పించి అక్కడ వాళ్ళ కోసమని ఉంచారు. అనంతరం సుగ్రీవుడితో భరతుడు అడుగుతూ ఉన్నాడు, తెల్లవారితేనే రామ పట్టాభిషేకం కదా, అందుకని మీ కింద ఉండేటువంటి వానర సైన్యంతో కొంతమంది చేత పవిత్రమైనటువంటి జలాలు తెప్పించండి అని చెప్పి అడిగాడు సుగ్రీవుడిని. వెంటనే తక్షణమే సుగ్రీవుడు తన దగ్గర ఉండేటువంటి మహావీరులు ఉన్నారు, జాంబవంతుడు, హనుమ, అంగదుడు, సుషేనుడు, గవయుడు, వృషభుడు, మైందుడు, ద్వివిధుడు మొదలైనటువంటి వానర వీరులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ముందుగా 4 సముద్రాల్లో, 4 దిక్కులా ఉండేటువంటి సముద్రాల్లో ఉండేటువంటి నీటిని ఒక పెద్ద రత్నాలు పొదిగినటువంటి బంగారు పాత్రలు ఇచ్చి తెల్లవారేలోగా మీరు ఈ నీళ్లను తీసుకురావలసింది, చతుస్సముద్రాల నుంచి నీళ్లను తీసుకురావలసింది ఆజ్ఞాపించాడు. ఎవరెవరు ఏ ఏ దిక్కుల నుంచి తీసుకుని వచ్చారు అంటే, అరివీర పరాక్రముడైనటువంటి నలుడు ఉత్తర సముద్రం నుంచి నీటిని తీసుకుని వచ్చాడు. సుషేణుడు మరొక వానర వీరుడు, ఆయన తూర్పు సముద్రం నుంచి నీటిని పట్టుకుని వచ్చాడు. వాయువేగంతో వెళ్ళిపోయారు వీళ్ళంతా కూడా. నీటిని తేవటం అంటే వాళ్ళకు లెక్క కాదు. గవయుడు పశ్చిమ సముద్రం వైపు నుంచి నీటిని తీసుకుని వచ్చాడు. వృషభుడు దక్షిణ సముద్రం మీదుగా వచ్చి ఆ పాత్ర మీద రక్తచందన వృక్షాలకు ఉండేటువంటి కొమ్మలు కప్పి తీసుకుని వచ్చాడు. మిగిలినటువంటి వానర వీరులందరినీ కూడా ప్రేరేపించి 500
నదులలో ఉండేటువంటి నీటిని తెప్పించాడు సుగ్రీవుడు. అందరూ కూడా వాయువేగంతో వెళ్ళి ఆ నీటిని తెల్లవారేసరికి అందరూ తెచ్చి సిద్ధం చేశారు. 4 వానర వీరులు, మిగిలినటువంటి వానర వీరులంతా కూడా 500 నదుల నుంచి తీసుకుని వచ్చినటువంటి నీటిని వెంటనే శత్రుఘ్నుడు అక్కడ ఉండేటువంటి పురోహితులకి అందజేశారు స్వయంగా. ఇంకా అభిషేకానికి సిద్ధమవుతూ ఉన్నారు. ముహూర్తం సమీపిస్తూ ఉంది. అభిషేకాయ రామస్య శత్రుఘ్న సచివై సహా పురోహితాయ శ్రేష్ఠాయ సుహృద్భ్యశ్చ న్యమేదయత్. ఆ ముహూర్తం సమీపిస్తూ ఉన్నది కాబట్టి ఇక్కడి నుంచి రామ పట్టాభిషేక ఘట్టం అతి పవిత్రమైనటువంటి ఘట్టం, మహత్వపూర్ణమైనటువంటి ఘట్టం. ఇది ఏ విధంగా జరిగింది అనంటే ఆ విశేషాలు తర్వాతి భాగంలో మనం తెలుసుకుందాము రామానుగ్రహంతో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.